హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. నేను మీ శివశంకర్ని. ఈరోజు ఈ వీడియోలో మనం నైట్ టైము లర్నరు డ్రైవ్ చేసేటప్పుడు రేడియం బోర్డ్స్ రేడియం లైట్స్ను బేస్ చేసుకొని ఎలా డ్రైవ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. సో సాధారణంగా నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు క్లియరెన్స్ డే టైంతో పోల్చుకుంటే క్లియర్గా ఉండదు. నైట్ టైం వచ్చేసి మనకు రోడ్డు మార్జిన్స్ కానీ డివైడర్లు కానీ పర్టికులర్గా కనిపించే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి సైన్ బోర్డ్స్, ఆ సైన్ బోర్డ్స్ రేడియం స్టిక్కర్తో మనకు చేసి ఉంటారనమాట. ఈ లైటింగ్ పడిన వెంటనే రేడియం బోర్డ్స్ ఏ విధంగా మనకు కనపడతాయి. సో లైన్లు డే టైం కనపడుతున్నాయి, నైట్ టైం కూడా లైన్ల మధ్యలో రేడియం లైట్స్ అనేది పెడతారు. సో రేడియం లైట్స్ గురించి, రేడియం యొక్క బోర్డ్స్ గురించి ఈ వీడియోలో మనము ఫుల్ డీటెయిల్గా డ్రైవ్ చేస్తూ నేర్పించడం అనేది జరుగుతుందండి. సో ఈ వీడియో లర్నర్స్ కోసం బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందంటే, ఈ నైట్ టైం వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ అంతా క్లియర్గా ఉంటుందండి. ఇలా రోడ్డు మీద మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు లైన్స్ ఎక్కువగా మనం డే టైం అయితే లైన్ బేస్ చేసుకుని వెళ్తూ ఉంటాం. నైట్ టైం అయితే ఎలా వెళ్తామంటే ఆ లైన్ మీదనే రేడియం లైట్స్ అనేవి అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆ రేడియం లైట్స్ కనపడినప్పుడు ఈ లైటింగ్ అంటే కార్ యొక్క లైటింగ్ దాని మీద పడ్డ వెంటనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే రిఫ్లెక్ట్ అయిన వెంటనే అక్కడ మనకు లైన్ అనేది ఇండికేషన్ మాదిరి కనపడుతుంది అనమాట. సో ఈ నైట్ టైం వెళ్తున్నప్పుడు ఆగి ఉంది ఒక లారీ ఆగి ఉందని దానిపైన ఒక రెడ్ కలర్ స్టిక్కర్ వేసి ఉన్నారనమాట. రెడ్ కలర్ స్టిక్కర్ వేయడం వల్ల రేడియం స్టిక్కర్ వల్ల మనం అక్కడ వెహికల్ ఆగిందని కనుక్కోవాలి. అదేవిధంగా నైట్ టైం అక్కడ బోర్డ్స్ ఉన్నాయి చూడండి, రేడియం బోర్డ్స్. సో వైట్ కలర్లో రేడియం ఉంది, సో రెడ్ కలర్లో సర్కిల్ ఉందన్నమాట. సో రేడియం బోర్డ్స్ అనమాట. అంటే ఈ రేడియం బోర్డ్స్ వల్ల ఇండికేషన్స్ అనేటివి కూడా మనం పక్కాగా నైటు ఎక్కడెక్కడ రోడ్ సైన్ బోర్డ్స్ ఉన్నాయి, సైన్ బోర్డులో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది. సో కేవలము నైట్ డ్రైవింగ్ చేయాలి అంటే రేడియం బోర్డ్స్ను బేస్ చేసుకొని, రేడియం లైట్స్ను బేస్ చేసుకొని నైట్ డ్రైవింగ్ చాలా చక్కగా నీట్గా చేయొచ్చు. సో నైట్ టైం డ్రైవింగ్ అనేది కేవలం రేడియం బోర్డ్స్ వల్ల చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో నైట్ టైం వచ్చేసి రేడియం లైట్స్ అండ్ బోర్డ్స్ యూజ్ చేసుకొని చాలా చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళచ్చు. నెక్స్ట్, రేడియం బోర్డ్స్ ఉన్నంత వరకు బాగానే ఉందండి. బట్ కొన్ని చోట్ల సింగిల్ రోడ్స్ ఉంటాయి, రేడియం బోర్డ్స్ ఉండవు. పక్కాగా విలేజ్ రోడ్స్లో రేడియం లైట్స్ కూడా ఉండవు. అటువంటి టైంలో ఎలా చేయాలి? మన కార్ యొక్క లైటింగ్ ఆ రోడ్డు మీద పడుతుంది కాబట్టి రేడియం బోర్డ్స్ లేనప్పటికీ గెస్సింగ్తో ఆ మార్జిన్లతో చెక్ చేసుకుంటూ మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రేడియం బోర్డ్స్ లైన్స్ అంటే హైవే లైన్స్లో ఉంటాయి, సిటీ రోడ్స్లో ఉంటాయి, సో రింగ్ రోడ్లలో ఉంటాయి. చాలా వరకు మనకు రేడియం లైన్స్, రోడ్స్, తర్వాత వచ్చేసి బోర్డ్స్తోనే మనకు ఖచ్చితంగా ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి లేని చోట మనం చాలా జాగ్రత్తగా నీట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో నైట్ డ్రైవింగ్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మనం వెళ్తున్నటువంటి లైన్లో ఎక్కడ ఏ వెహికల్ ఉంది, ఎక్కడ ఏ ఆబ్జెక్ట్ అడ్డం ఉంది, సో అనే విషయాన్ని గమనిస్తాం. నైట్ టైము ఈ బోర్డ్స్ తర్వాత ఆ రేడియం లైట్స్తో డ్రైవింగ్ చేయడం ఈజీ. బట్ అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నైట్ టైం వెహికల్ ఎదురుగా వస్తున్నప్పుడు లైట్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎదురుగా వెహికల్స్ దూరంగా వస్తున్నప్పటికీ వాటి యొక్క రిఫ్లెక్షన్ చూడండి ఎలా ఉందో. సో ఆ వెహికల్ కనపడదు, చిన్న వెహికలా పెద్ద వెహికలా, ఎందుకంటే ఆ వెహికల్ యొక్క లైటింగ్ మన దగ్గరికి లోపల మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల చిన్న వెహికల్ పెద్ద, ఈ వెహికల్ కారు, ఇది వరకు వచ్చింది, ఇది ఆటో, సో ఇది బైక్ అని ఎలా తెలుస్తుందంటే, అట్లీస్ట్ ఆ వెహికల్ మనకు నియర్ బై అయ్యి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు, అంటే అట్లీస్ట్ 100 మీటర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే ఆ వెహికల్ అనేది మనకు చిన్న వెహికలా పెద్ద వెహికలా, ఎగ్జాక్ట్గా అది బైకా కారా అని మనము ఫైండ్ అవుట్ చేయాలి.